ఏఐబీ ఎగ్జామ్లో అన్నిటికంటే టఫెస్ట్ టాపిక్ ఏంటి అని అడిగితే నా ఆన్సర్ మాత్రం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏఐబీ ఎగ్జామ్లో 10 మార్క్స్ వెయిటేజ్ ఉన్న ఎన్నో మేజర్ యాక్ట్స్ ఉన్నాయి, కానీ మ్యాక్సిమం అవుట్ సైడ్ బేర్ యాక్ట్ క్వశ్చన్స్ వచ్చే సబ్జెక్ట్ ఏది అని అంటే మాత్రం కాన్స్టిట్యూషన్. కేస్ లాస్ అని, డాక్ట్రిన్స్ అని, సోర్సెస్ అని ఎక్కడి నుంచో అడుగుతున్నారో తెలియని ఎన్నో క్వశ్చన్స్, అట్లీస్ట్ 5 out of 10 క్వశ్చన్స్ కాన్స్టిట్యూషన్లో బేరాక్లో దొరకనివి ఉంటాయి. మరి దీనికి స్ట్రాటజీ ఏంటి మ్యామ్ అని అంటే, మిగతా 5 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచే కదా అడుగుతున్నారు. సో స్కోర్ పెంచుకోవడానికి కాన్స్టిట్యూషన్లో తక్కువ టైంలో చదివేటప్పుడు స్ట్రాటజీతో చదవండి. అక్కర్లేనివన్నీ చదవకుండా ఈ 5 మార్క్స్ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేద్దాం. సో ఇవాటి లెక్చర్లో క్విక్గా lot of important questions discuss చేద్దాం. So let's get started. Everybody get ready with Beract pen paper. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ సింపుల్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాం. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ష్రైన్డ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఫండమెంటల్ రైట్స్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని నిద్రలో అడిగినా కూడా చెప్పగలగాలి. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటుంది. పార్ట్ 4లో డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి ఉంటుంది. అండ్ పార్ట్ 4 క్యాపిటల్ ఏలో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఉంటుంది. రైట్స్ కాదు, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఉంటుంది. చూడండి, ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా కనుక మీరు బేరాక్ట్ ఓపెన్ చేస్తే మీకు టైం అస్సలు సరిపోదు. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు విత్ ఇన్ 10 to 15 seconds ఇమీడియట్గా కరెక్ట్ ఆన్సర్ పెట్టేయాలి. అప్పుడే మీకు ఎండ్కి టైం సరిపోతుంది. ఎందుకంటే టఫ్ క్వశ్చన్స్ వస్తాయి, లెంతీ క్వశ్చన్స్ వస్తాయి. పర్ క్వశ్చన్ అట్లీస్ట్ 3 to 5 minutes స్పెండ్ చేయాలి అటువంటి క్వశ్చన్స్ కన్నా. అంటే ఇటువంటి ఈజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అచ్చా కాన్స్టిట్యూషన్ బేరాక్టా, కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ వస్తుంది, 3ఆ 4ఆ 5ఆ అని మళ్ళీ వెతుక్కోకూడదు. క్వశ్చన్ చూసారు, ఆహా ఇది పర్ఫెక్ట్, ఇది రిపీటెడ్ క్వశ్చన్ నాకు తెలుసు. సో విత్ ఇన్ 10 to 15 seconds క్వశ్చన్ చదవడం, అర్థం చేసుకోవడం, బబ్లింగ్ అయిపోవాలి. అప్పుడే మీకు లాస్ట్కి టఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ టైం సరిపోతుంది. సో అందుకనే చెప్తున్నా, ఈ క్వశ్చన్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఎండ్ వరకు ఏ క్వశ్చన్ మిస్ చేయకుండా అన్ని చూసుకోండి. గోల్డెన్ ట్రయాంగిల్ గురించి అడుగుతున్నారు. గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఆర్టికల్స్? గోల్డెన్ ట్రయాంగిల్ అని ఆర్టికల్ 14, 19, 21 ఈ ఆర్టికల్స్ అంటాం అనమాట. సో 14, 19 and 21 ఈ మూడు ఇంటర్ కనెక్టెడ్ అని ఒక కేస్ లాలో చెప్పారు. ఆ కేస్ లా ఏంటి? మేనకా గాంధీ. ఆ కేస్ లా పేరేంటి? మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ ఈ కేస్ లాలో చెప్పారు. మీరు ఆర్టికల్ 21 వైలేషన్ చూస్తున్నప్పుడు దాని రిలేషన్షిప్ విత్ ఆర్టికల్ 14 and 19 కూడా చూడాలి. మన కాన్స్టిట్యూషన్లో ఎన్నో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, వాటిలో ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది. ఎస్పెషలీ 14, 19 and 21 మధ్యన ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది. ఈ మూడు కలిపి ఒక ట్రయాంగిల్ లా ఫామ్ అవుతాయి. అదే గోల్డెన్ ట్రయాంగిల్. ఎనీ లా, ఇండియాలో ఎనీ లా అది వ్యాలిడా కాదా అనేది మనం తెలుసుకోవాలి అని అనుకుంటే ఆర్టికల్ 14 వైలేట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. ఆర్టికల్ 19 ప్రకారంగా వ్యాలిడా కాదా అని చూసుకోవాలి. అలాగే ఆర్టికల్ 21 ప్రకారంగా కూడా చూసుకోవాలన్నమాట. సో మేనకా గాంధీలో చెప్పిన పాయింట్ అది. గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ ఆర్టికల్ 14, 19 and 21 ఈ మూడు ఆర్టికల్స్ని అంటాం. సరేనా? ఇదే మేనకా గాంధీ కేసులో ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఎవ్రీ ఇయర్ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మేనకా గాంధీ కేసులో ఇంకేమేం చెప్పారు చూద్దాం. ఆన్సర్ అయితే ఆల్ ఆఫ్ ది అబవ్. The procedure established by law under Article 21 must be just, fair and reasonable. ఇది చెప్పారా? ఎస్, యాక్చువల్లీ చెప్పారు. ఇక్కడ ఒక స్మాల్ కాన్సెప్ట్ చెప్తాను, ఒక్కసారి అర్థం చేసుకుంటే మీరు మర్చిపోరు. ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని ఉంటుంది. అయితే ప్రతి పర్సన్కి వాళ్ళ లైఫ్ అనేది ప్రొటెక్ట్ చేసుకునే రైట్ ఉంది అందరు ఆర్టికల్ 21. కాకపోతే ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంటుంది. ఎక్సెప్షన్ ఏంటి? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. లా ఏదైతే చెప్తుందో ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి గవర్నమెంట్ మీ దగ్గర నుంచి మీ లైఫ్ అండ్ లిబర్టీని తీసేసుకోవచ్చు అని ఆర్టికల్ 21లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఆర్టికల్ 21లో ఉంటుంది. అయితే ఈ లా ఎలాంటి లా అవ్వాలి? గవర్నమెంట్కి నచ్చినట్టు లా చేసుకోవచ్చా అన్న క్వశ్చన్ మేనకా గాంధీ కేసులో వస్తే అప్పుడు చెప్పారనమాట. లా యూజ్ చేసి లైఫ్ అండ్ లిబర్టీని తీసేసుకోవచ్చు, కానీ మీరు ఎటువంటి లాని యూజ్ చేస్తున్నారు అది మేము టెస్ట్ చేస్తాం. మీరు యూజ్ చేసే లా ఎలా ఉండాలి? ఆర్బిట్రరీగా ఉండకూడదు. నో ఆర్బిట్రరీనెస్ అంటే వాళ్ళకి నచ్చినట్టు, ఆర్బిట్రరీనెస్ అంటే నచ్చినట్టు చేసుకోవడం. గవర్నమెంట్కి ఎలా కావాలంటే వాళ్ళు నచ్చినట్టు చేసుకోకూడదు.
ఆర్టికల్ 14 ఉంది. ఆర్టికల్ 14లో చాలా టెస్ట్స్ ఉన్నాయి, రీజనబిలిటీ గురించి చాలా టెస్ట్స్ ఉన్నాయి, అవన్నీ అప్లై చేయండి అని చెప్పారు. అలాగే ఆర్టికల్ 19లో రీజనబుల్ టెస్ట్స్ ఉంటాయి. రీజనబుల్నెస్, వాట్ ఈజ్ రీజనబుల్, వాట్ ఈజ్ నాట్ రీజనబుల్ అని రీజనబుల్నెస్ని టెస్ట్ చేసే కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ కూడా అప్లై చేయండి అని చెప్పారు. సో అలాగే ఆ గోల్డెన్ ట్రయాంగిల్ ఫామ్ అయిందనమాట నిజానికి. సో ఈ కేసులో ఏం చెప్పారు అని అంటే, లైఫ్ అండ్ లిబర్టీ ఆర్టికల్ 21 గురించి ఆలోచించినప్పుడే సైమల్టేనియస్గా ఆర్టికల్ 14 గురించి ఆలోచించాలి, ఆర్టికల్ 19 గురించి ఆలోచించాలి. ఆ మూడు కలిపి ఏమవుతాయి, దే ఫార్మ్ ఇంటర్ కనెక్టెడ్ గోల్డెన్ ట్రయాంగిల్. అండ్ ఈ లా ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా జస్ట్గా ఉండాలి, ఫేర్గా ఉండాలి, రీజనబుల్నెస్ ఉండాలి అని చెప్పారు. ఆర్టికల్ 14, 19, 21 ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే మూడు సెపరేట్ కాదు, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే సెపరేట్, ఆర్ నాట్ సెపరేట్ అని చెప్పారు. ఎస్, నాట్ సెపరేట్ అని చెప్పారు. గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పారు. వాటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పారు. ఏంటది, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పారు. అవునా? ఎస్ చెప్పారు. ఎందుకంటే మేనకా గాంధీ కేసు యాక్చువల్లీ ఏమవుతుంది అని అంటే 1977లో మేనకా గాంధీ యొక్క పాస్పోర్ట్ని తీసేసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. అలాగే పాస్పోర్ట్ తీసుకొని రీజన్స్ అవి చెప్పకుండా ఉన్నారు అని చెప్పి అసలు మేనకా గాంధీ కేసుకు వెళ్ళారు. సో రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ గురించి కూడా మేనకా గాంధీ కేసులో ఉంటుంది. సో మేనకా గాంధీ కేసు అందుకనే ల్యాండ్ మార్క్ కేసు, ఏదో ఒక ఆస్పెక్ట్ కాదు, ఎన్నో విషయాలను కవర్ చేసే చాలా ఇంపార్టెంట్ కేసులో. నెక్స్ట్, దిస్ ఇస్ సింపుల్ క్వశ్చన్, బట్ యాజ్ ఐఎమ్ సేయింగ్ ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్కి మాటికి బేరాక్కి వెళ్ళకండి. ఫటాఫట్ అన్టచబిలిటీ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది, ఆర్టికల్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చలో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ బుల్వార్క్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ. ఖచ్చితంగా రిట్స్ అన్న టాపిక్ నుంచి మ్యాండేటరీ క్వశ్చన్ వస్తుంది. రిట్స్ ఈ టాపిక్ని ఎంటైర్లీ కంప్లీట్గా తరోగా చదువుకొని వెళ్ళాలి. ఆల్రెడీ నేను ఒక ఫ్రీ లెక్చర్ యూట్యూబ్లో దీనికి అప్లోడ్ చేశాను, ఇన్ డీటెయిల్ లెక్చర్, అరౌండ్ 30 minutes లెక్చర్. ఎవ్రీథింగ్ నేను ఆ వీడియోలో చెప్పిన ఎవ్రీ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి, ఖచ్చితంగా బైహార్ట్ చేసి వెళ్ళండి. రిట్స్ అన్న టాపిక్ నుంచి కాన్స్టిట్యూషన్ లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా రెండిట్లోంచి క్వశ్చన్స్ వస్తాయి. కంపల్సరీగా మీకు తెలియాల్సిన పాయింట్స్ అన్నీ నేను లెక్చర్లో కవర్ చేశాను, ఇక లింక్ చేస్తాను. సో కంపల్సరీ అదైతే చూడాలి. నౌ కమింగ్ టు దిస్ క్వశ్చన్, బుల్వార్క్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పర్సనల్ లిబర్టీ, పర్సనల్ ఫ్రీడమ్ ఆర్ బాడీ ఆఫ్ అ పర్సన్, ఇలాంటి టర్మ్స్ ఎప్పుడు వచ్చినా రిట్స్ క్వశ్చన్లో ఖచ్చితంగా ఆన్సర్ ఒకటే. ఆన్సర్ ఇస్ హీబియస్ కార్పస్, బ్రింగ్ ద బాడీ. హీబియస్ కార్పస్ మీనింగ్ ఏంటి, హీబియస్ కార్పస్, బ్రింగ్ ద బాడీ. ఎవరైనా కనుక కనిపించకపోతే, మిస్సింగ్గా ఉన్నప్పుడు ఆర్ ఇల్లీగల్ డిటెన్షన్లో ఉన్నప్పుడు, అటువంటి టైమ్స్లో మనం వేసే రిట్టే ఈ హీబియస్ కార్పస్. సో హీబియస్ కార్పస్ అన్న వర్డ్ ఎప్పుడు దేనికి లింక్ చేసుకోవాలి, పర్సనల్ లిబర్టీ, ఫ్రీడమ్, బాడీ ఆఫ్ అ పర్సన్, ఇటువంటి వర్డ్స్ వచ్చినప్పుడల్లా ఆన్సర్ ఒకటే, హీబియస్ కార్పస్. ఓకేనా? మిగతా వాటికి ఫ్రీ లెక్చర్ చూడండి, మర్చిపోకండి, రిట్స్ క్వశ్చన్స్ పక్కా వస్తాయి. నెక్స్ట్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ కెనాట్ బి సస్పెండెడ్. ఎటువంటి ఆర్టికల్స్ని తీసేయలేం ఈవెన్ డ్యూరింగ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ యాజ్ పర్ అండర్ 359. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 359 ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది అకాడమిక్ పర్పస్ కాదు, ఇన్ రియాలిటీ ఇన్ ఆర్ లైఫ్స్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వాల్యూ. నేషనల్ లెవెల్లో ఎమర్జెన్సీ అయిపోయి మొత్తం అంతా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినా కూడా దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ రైట్స్, అవి గవర్నమెంట్ మన నుంచి తీసేసుకోలేవు. అవేంటి, అదే మీరు చెప్పాల్సింది ఇక్కడ. అండ్ ద ఆన్సర్ హియర్ ఇస్ ఆర్టికల్ 20 and 21. ఆర్టికల్ 20 and 21 ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ కెనాట్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ అస్. దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్ అండర్ ఆర్టికల్ 359. ఇదంతా ఎక్కడ రాస్తున్నాయి అంటే ఆర్టికల్ 359. ఎప్పుడు తీసుకోలేరు, నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా తీసుకోలేరు అని చెప్తున్నారు 359లో. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ కేస్. సుప్రీం కోర్ట్ డిక్లేర్ ద రైట్ టు ప్రైవసీ టు బీ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. సుప్రీం కోర్ట్ రైట్ టు ప్రైవసీ ఇండియాలో ఉందని చెప్పిందా లేదని చెప్పిందా? ఉందనే చెప్పారు. ఉందని ఏ కేసులో చెప్పారు? దానికి ఆన్సర్ వచ్చేసి సి,
జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ పుట్టుస్వామి యాక్చువల్లీ మన ఆధార్ జడ్జ్మెంట్ అన్నమాట. ఇండియాలో ఆధార్ మ్యాండేటరీ అని పెట్టిన తర్వాత ఆధార్ కంపల్సరీ చేయడం వలన మన బయోమెట్రిక్స్ అనేవి షేర్ చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీగా. సో అది ఒక ఇండివిజువల్ యొక్క ప్రైవసీని దెబ్బతీస్తుంది అని కేసు వేస్తే ఆ కేసే ఈ జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దాంట్లో వచ్చిన ఇంపార్టెంట్ పాయింటే అసలు ఇండియాలో రైట్ టు ప్రైవసీ ఉందా లేదా, ఉంటే ఏ ఆర్టికల్ కింద ఉంది అనేది క్వశ్చన్. ఫైనలీ సుప్రీం కోర్ట్ ఇన్ అ వెరీ వెరీ ల్యాండ్ మార్క్ కేసు 9 జడ్జ్ బెంచ్ కేసు చెప్పింది ఏంటి అని అంటే, ఎస్ ఇండియాలో రైట్ టు ప్రైవసీ ఉందా అంటే ఉంది. ఎస్ అండర్ విచ్ ఆర్టికల్? అండర్ ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ ఉంది అని చెప్పారు. సో నిజానికి ఖరక్ సింగ్ అండ్ ఎంపీ శర్మ ఈ 2 కేసెస్ ఏ అండ్ బి కేసెస్ ఉన్నాయి కదా, వీళ్ళిద్దరూ ఇండియాలో రైట్ టు ప్రైవసీ లేదని చెప్పారు. అవన్నీ చెప్పినవి తప్పు, మేము ఫైనల్గా చెప్తున్నాం ఇండియాలో రైట్ టు ప్రైవసీ ఉంది అని కేఎస్ పుట్టుస్వామి జడ్జ్మెంట్లో చెప్పారు. సరేనా? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్టికల్ 32 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా is described by Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar, who is always considered as the father of our constitution. ఆయన ఆర్టికల్ 32 గురించి ఏం చెప్పారు అని అడుగుతున్నారు. ఆర్టికల్ 32 గురించి ఆయన ఏం చెప్పారు? హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. ఏమని చెప్పారు? హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 32 is considered as హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. వై? ఎందుకు అని అంటే ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయితే, ఎందుకో రీజన్ కూడా చెప్తున్నారు వినండి. ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయితే ఆ వయలేషన్ అయ్యింది అని సుప్రీం కోర్ట్ దగ్గరికి వెళ్ళి మీ రైట్స్ని, మీ హక్కుల కోసం ఫైట్ చేసుకునే ఒక రైట్ కూడా ఫండమెంటల్ రైటే. మళ్ళీ చెప్తున్నా, ఈ రీజన్స్ అసర్షన్ రీజన్ క్వశ్చన్కి చాలా ఇంపార్టెంట్. ఈ ఓన్లీ ఆన్సర్ తెలిస్తే సరిపోదు అసర్షన్ రీజన్ క్వశ్చన్కి. వై ఇట్ ఇస్ కాల్డ్ లైక్ దట్ అన్న వై, ఆ రీజన్ పార్ట్ మీకు తెలియాలి, అప్పుడే మీరు అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ చేయగలరు. సో నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా కేర్ఫుల్గా వినండి. ఫండమెంటల్ రైట్స్ కనుక ఒకవేళ వైలేట్ అయితే సుప్రీం కోర్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే, బట్ ఇలా వెళ్ళొచ్చు అన్న ఒక రైట్ ఉంది చూసారా, దాన్ని కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేశారు. సో ఆర్టికల్ 14 to 31లో ఉన్న రైట్స్ కనుక వైలేట్ అయితే ఆర్టికల్ 32 కింద సుప్రీం కోర్ట్కి వెళ్ళొచ్చు. అవునా? బట్ సుప్రీం కోర్ట్కి వెళ్ళొచ్చు అన్న ఈ ఆర్టికల్ 32లో ఉన్న విషయం కూడా ఇండియాలో ఫండమెంటల్ రైట్గా మనం గుర్తించాం. సో దాట్స్ వై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హ్యాస్ కన్సిడర్డ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఆర్టికల్ 32. ఓకేనా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 226. రిట్ జ్యూరిస్డిక్షన్ హైకోర్ట్కి ఆర్టికల్ 226లో ఉంటుంది. అయితే ఈ రిట్స్ పవర్ ఏదైతే మన హైకోర్ట్ దగ్గర ఉందో దట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్లో ఓన్లీ ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఏమైనా జరిగితేనే మీరు సుప్రీం కోర్ట్కి వెళ్ళగలరు అండర్ 32. బట్ హైకోర్ట్కి అండర్ 226 మీరు వెళ్ళేటప్పుడు ఓన్లీ ఫండమెంటల్ రైట్సే కాదు, ఫండమెంటల్ రైట్స్ ప్లస్ ఎనీ అదర్ పర్పసెస్ ఆర్ ఎనీ అదర్ రైట్స్ అని ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ కాదు, ఆప్షన్ బి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఫార్ ఎనీ అదర్ పర్పస్ అని ఉంటుంది. బేర్ యాక్ట్లో కూడా కావాలంటే ఒక్కసారి ఓపెన్ చేసుకొని చూసుకోండి, సో దట్ దేర్ ఆర్ నో డౌట్స్. సుప్రీం కోర్ట్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ ఫర్ ఫండమెంటల్ రైట్సే, ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ప్లస్ అదర్ పర్పసెస్ అని ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్టింక్షన్. ఆర్టికల్ 32కి 226కి ఉండే ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఇది. ఇలాంటి థియరీ క్వశ్చన్స్ వచ్చినప్పుడే ఏఐబిలో కష్టం అవుతూ ఉంటుంది, అందుకనే థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటి థియరీ కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ లా? లా అని దేన్ని కన్సిడర్ చేయం యాజ్ పర్ ఆర్టికల్ 13 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఆర్టికల్ 13లో ఏదైతే లా అని ఉంటుందో దాన్నే మనం ఛాలెంజ్ చేయగలం. సో మీరు ఏమైనా కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయాలి, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి అని మీరు ఛాలెంజ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 13 కింద లాగా ఉండాలి. అది లా కాదనుకోండి దెన్ మీరు ఛాలెంజే చేయలేరు. మరి వీటిలో లా కానిది ఏంటి అని అంటే పర్సనల్ లాస్ ఆర్ వేరియేషన్స్ ఆర్ వేరియస్ రిలీజియస్ కమ్యూనిటీస్, ఇది నాట్ లా.
ఇది నాట్ అ లా. సో దేర్ఫోర్ దిస్ కెనాట్ బి ఛాలెంజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇదే పాయింట్ పైన శబరిమలై జడ్జ్మెంట్ ఉంది. యాజ్ ఆఫ్ దిస్ లెక్చర్ డేట్ శబరిమలై జడ్జ్మెంట్ రివ్యూ పిటిషన్లో ఉంది. సో ఏమవుతుందో చూడాలి. ఇదే పాయింట్ పైన రివ్యూ పిటిషన్లో కూడా చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. కేశవానంద భారతి కేస్. కేశవానంద భారతి కేసు అందరికీ తెలిసిన విషయమే కదా. కేశవానంద భారతిలో ఫైనల్గా ఏమని చెప్పారు? కేశవానంద భారతిలో చెప్పింది ఏంటి అంటే, బేసిక్ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుంది, ఆ బేసిక్ స్ట్రక్చర్ని తప్ప మిగతా ఏదైనా అమెండ్ చేసుకోగలం అని చెప్పారు. ఏమని చెప్పారు? కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ అని ఉంటుంది, దాన్ని అసలు టచ్ చేయొద్దు, డోంట్ టచ్ ఇట్. బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకుండా ఇంక ఏదైనా మీరు చేసుకోవచ్చు కాన్స్టిట్యూషన్లో, నో ప్రాబ్లం, ఇంకేదైనా అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో కెనాట్ అమెండ్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, క్యాన్ అమెండ్ ఎనీ ప్రావిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ కెనాట్ ఆల్టర్ బేసిక్ స్ట్రక్చర్ ఆర్ బేసిక్ ఫీచర్స్. సో బేసిక్ ఫీచర్ని టచ్ చేయకుండా ఇంకేదైనా మీరు అమెండ్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. కేశవానంద భారతి గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డు నాట్ మేక్ ఎనీ మిస్టేక్ ఇన్ దిస్. ఓకే, ఇలాంటి ఈజీ క్వశ్చన్స్లో మీరు తప్పులు చేశారనుకోండి చాలా బాధిస్తూ ఉంటుంది. అరే షిట్, చాలా ఈజీ క్వశ్చన్, తెలియని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఏమో మ్యామ్ ట్రై చేసాం చదివాం రాలేదు అనుకుంటారు. ఈజీ క్వశ్చన్లో కనుక పోతే చాలా బాధేస్తుంది. మనం చాలా ఈజీ క్వశ్చనే, ఇంకొంచెం చదువుంటే బాగుండేది, 2-3 మార్క్స్తో కట్ ఆఫ్ దగ్గరికి వచ్చి అయిపోయాం అన్న బాధ ఉండకూడదు అంటే ఇప్పుడు చదివేసుకోండి. నెక్స్ట్, ఇన్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కేశవానంద భారతి తర్వాత వచ్చిన జడ్జ్మెంట్. ఓకే, దిస్ ఇస్ ఆఫ్టర్ కేశవానంద భారతి కేస్. సో దీంట్లో ఏం చెప్పారు? మినర్వా మిల్స్లో 2 విషయాలు చెప్పారు. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. కాన్సెప్ట్ నేర్చేసుకుందాం. లిమిటెడ్ అమెండింగ్ పవర్ ఆఫ్ పార్లమెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో అసలు కేశవానంద భారతి కేసులో చెప్పింది ఏంటి? పార్లమెంట్ ఏది పడితే అది అమెండ్ చేయకూడదు, పార్లమెంట్ బేసిక్ స్ట్రక్చర్ టచ్ చేయకుండా మిగతావన్నీ అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇలాగా ఒక లిమిట్ అనేది పెట్టారు. అమెండ్ ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు, అమెండింగ్ కోసం ఎటువంటి పవర్ యూజ్ చేస్తామన్న దానిపైన ఒక లిమిట్ పెట్టారు. అయితే మినర్వా మిల్స్లో ఏం చెప్పారు? ఇలా లిమిట్ పెట్టడం కూడా బేసిక్ స్ట్రక్చర్లో పార్టే అని మినర్వా మిల్స్ కేసులో చెప్పారు. సమరీ ఏంటి అని అంటే, కేశవానంద భారతిలో చెప్పినట్టుగా పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో ఏదైనా పార్ట్ని అమెండ్ చేయొచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకూడదు. అదే విషయాన్ని మళ్ళీ మినర్వా మిల్స్లో కూడా ఖచ్చితంగా అవును అలాగే ఏదైనా చేసుకోండి, కానీ ఎంతో కొంత లిమిట్ అయితే ఉంటుంది. పార్లమెంట్ ఏదైనా అమెండ్ చేసుకోవచ్చు, బట్ దెర్ ఇస్ సమ్ లిమిట్. ఆ అమెండింగ్ పవర్లో కొన్ని లిమిట్స్ అయితే ఉన్నాయి. అలా లిమిట్స్ ఉండడం కూడా పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చరే అని మినర్వా మిల్స్ కేసులో చెప్పారు. అలాగే జ్యుడిషియల్ రివ్యూ అంటే, ఇండియాలో ఏదైనా లా కనుక కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అయితే మనం జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళి ఇది ఇన్వాలిడ్ అని డిక్లరేషన్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం. ఇది అల్ట్రా వైరస్ అని చెప్పేయండి, అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయండి అని మనం ఏదైనా లా కనుక ఇండియాలో సరిగ్గా లేదు అనుకుంటే జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళి అది అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేయించుకోవడానికి ట్రై చేస్తాం చూసారా, ఈ ప్రాసెస్నే మనం జ్యుడిషియల్ రివ్యూ అని అంటాం. ఈ జ్యుడిషియల్ రివ్యూ ఆల్సో పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని మినర్వా మిల్స్ కేసు చెప్పారు. ఓకే, నెక్స్ట్, ద టర్మ్ సెక్యులర్ వాజ్ యాడెడ్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై విచ్ అమెండ్మెంట్. అసలు ఒకవేళ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ ఎలా వెతకాలి అనేది మ్యామ్ నాకు అసలు తెలీదు అని అంటే, దానికి కూడా ఒక డీటెయిల్ వీడియో చేశాను, ఇక్కడ నేను లింక్ చేస్తాను. ఫస్ట్ ఆ వీడియో ఖచ్చితంగా కూడా చూడండి. నేను స్టెప్ బై స్టెప్ బేర్ యాక్ట్లో ఫుట్ నోట్స్ ఎలా చూడాలి, అమెండ్మెంట్స్ ఎలా వెతకాలి అనేది చెప్పాను. అలా వెతుక్కుంటే మీకు ఇలాంటి అమెండ్మెంట్స్ ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ కమింగ్ టు సెక్యులర్ అన్న వర్డ్ ప్రియాంబుల్లో ఎప్పుడు యాడ్ అయింది అని అంటే 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. 42nd అమెండ్మెంట్ ద్వారా 3 వర్డ్స్ యాడ్ అయ్యాయి. ప్రియాంబుల్కి ఏం యాడ్ అయ్యాయి? 3 వర్డ్స్ అని యాడ్ అయ్యాయి. ఒకటి సెక్యులర్, ఇంకొకటి సోషలిస్ట్, అలాగే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఇంత ముందర ఓన్లీ యూనిటీ ఆఫ్ ఇండియా అని ఉండేది, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని యాడ్ చేశారు. ఇంకొకటి సెక్యులర్, ఇంకొకటి సోషలిస్ట్. సో ఇలాగా 3 వర్డ్స్ యాడ్ అయ్యాయి యాజ్ పర్ 42nd అమెండ్మెంట్. ఖచ్చితంగా ఆ లెక్చర్ చూడండి. ఒకవేళ కనుక ఎలా చేయాలో తెలియట్లేదు మ్యామ్, అమెండ్మెంట్ క్వశ్చన్ ఎలా చూడాలో తెలియదు అనుకుంటే అది చూడండి. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ ఎప్పుడు యాడ్ చేయడం జరిగింది? ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో పార్ట్ కాదు, దే వర్ యాడెడ్ లేటర్ ఆన్. బై విచ్ అమెండ్మెంట్? అగైన్ 42nd అమెండ్మెంట్ ఓన్లీ. సో ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఇండియాలో ఉండే
ఎవ్రీ సిటిజన్ ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటించాలి, ఎంతో కొంత బాధ్యతతో ఉండాలి, కొన్ని విషయాలపైన యాజ్ అ సిటిజన్ మీకు రైట్స్ ఉన్నట్టే బాధ్యతలు కూడా ఉంటాయి అని చెప్పే ఒక లిస్టే మన ఫండమెంటల్ డ్యూటీస్. అయితే సిటిజన్స్కి ఫండమెంటల్ డ్యూటీస్ ఉండాలి అని స్టార్టింగ్లో ఉండేది కాదు. 42nd అమెండ్మెంట్ ద్వారా పార్ట్ 4A అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఇవి పెట్టారు. అయితే ఒరిజినల్గా ఓన్లీ 10 ఉండేవి. దాని తర్వాత ఇంకొకటి యాడ్ అయింది 2002లో. సో టోటల్ ఇప్పుడు ఇండియాలో ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంటే వీ హ్యావ్ 11 ఫండమెంటల్ డ్యూటీస్. ఒరిజినల్గా 10 ఎప్పుడు ఉండేవి? 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయ్యాయి. ఇంకొకటి 86th అమెండ్మెంట్ ద్వారా ఇంకొకటి యాడ్ అయింది. ఓకే, సో టోటల్ వీ హ్యావ్ 11. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. అసలు ఇదంతా ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఆర్టికల్ నంబర్ ఎంత మ్యామ్? ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏ. పార్ట్ 4A ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏ. టోటల్ ఇప్పుడు ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అసలు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? 42nd అమెండ్మెంట్ ద్వారా. 42nd అమెండ్మెంట్ ద్వారా ఎన్నో చేంజెస్ వచ్చాయి. కాబట్టి ఈ 42nd అమెండ్మెంట్ని ఇండియాలో మినీ కాన్స్టిట్యూషన్ అని ముద్దుగా పిలుస్తారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ ఇస్ కాల్డ్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్ అంటే ఆన్సర్ వచ్చేసి 42nd అమెండ్మెంట్. ఓకేనా? చాలు, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిపగ్నెన్సీ. దీని గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనం అర్థం చేసుకోవాల్సిన సింపుల్ కాన్సెప్ట్ ఉంది. ఇండియాలో 3 లిస్ట్స్ ఉంటాయి. షెడ్యూల్ 7లో దెర్ ఆర్ 3 లిస్ట్స్. షెడ్యూల్ 7లో ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? షెడ్యూల్ 7లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, అలాగే కంకరెంట్ లిస్ట్ అని 3 లిస్ట్స్ ఉన్నాయి. అయితే యూనియన్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ పైన ఓన్లీ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ పైన ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, కంకరెంట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ పైన యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు లాస్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ప్రాబ్లం లేదు. యూనియన్ విషయాలు యూనియన్, స్టేట్ విషయాలు స్టేట్ చూసుకుంటారు. బట్ ఏవైతే సబ్జెక్ట్ మ్యాటర్స్ కంకరెంట్ లిస్ట్లో ఉంటాయో, లిస్ట్ 3లో ఉంటాయో, వాటిల్లో యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరూ లాస్ చేసుకోవచ్చు. ఒక విషయం పైన లెట్ us assume స్టేట్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఆపోజిట్ విషయాలు డిసైడ్ చేసుకుంటే, యూనియన్ అంటే సెంట్రల్ లా ఒక విషయం చెప్తుంది, కానీ మన స్టేట్లో ఉండే లా వేరే విషయం చెప్తోంది. అలాంటప్పుడు ఏమవుతుంది అన్న విషయాలనే ఈ రిపగ్నెన్సీ థియరీ ఆర్ రిపగ్నెన్సీ డాక్ట్రిన్లో మనం డిస్కస్ చేస్తాం. ఈ విషయం గురించి కాన్స్టిట్యూషన్లో ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 254. ఆర్టికల్ 254 డీల్స్ విత్ రిపగ్నెన్సీ. సో జనరల్గా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏముంటుంది? ఆల్వేస్ ద సెంట్రల్ లా విల్ ప్రివేల్. స్టేట్ లాకి సెంట్రల్ లాకి మధ్యన గొడవలు వస్తే, కాన్ఫ్లిక్ట్ వస్తే వాట్ విల్ హ్యాపెన్? సెంట్రల్ విల్ ప్రివేల్, అంటే యూనియన్ లా విల్ ప్రివేల్, స్టేట్ లా విల్ నాట్ బి వ్యాలిడ్. ఓకే, సో రిపగ్నెన్సీ అనేది కంకరెంట్ లిస్ట్కి సంబంధించిన విషయం. ఈ విషయం గురించి ఎక్కడుంది? ఆర్టికల్ 254 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ అడిగే కాన్సెప్ట్ ఇది. ఇండియాలో రైట్ టు ప్రాపర్టీ ఉందా? లేదు. 44th అమెండ్మెంట్ తర్వాత లేదు. ఏ అమెండ్మెంట్? 44th అమెండ్మెంట్. ఇండియాలో ఒకప్పుడు 19(1)(f) అని ఒక ఆర్టికల్ ఉండేది. 19(1)(f) రైట్ టు ప్రాపర్టీ అన్న ఫండమెంటల్ రైట్ని తీసేసి ఫండమెంటల్ రైట్ కాదు, అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పి ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ ఇప్పటికి ఉంది, బట్ దిస్ ఈజ్ ఓన్లీ అ కాన్స్టిట్యూషనల్ రైట్, ఫండమెంటల్ రైట్ కాదు, కాన్స్టిట్యూషనల్ రైట్. సో రైట్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ ప్రెసెంట్లీ అ కాన్స్టిట్యూషనల్ రైట్ అండర్ ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ, ఫండమెంటల్ రైట్ అయితే కాదు. అండ్ ఇదంతా ఎప్పుడు వచ్చింది? 44th అమెండ్మెంట్ తర్వాత వచ్చింది. 44th అమెండ్మెంట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అమెండ్మెంట్. 42nd అమెండ్మెంట్లో చేసిన చాలా చేంజెస్ని నెక్స్ట్ గవర్నమెంట్ 44th అమెండ్మెంట్ ద్వారా కొన్ని రెక్టిఫై చేయాలనుకున్నారు. అవన్నీ 44th అమెండ్మెంట్ ద్వారా చేశారు. పొలిటికలీ మాట్లాడితే 42nd అండ్ 44th అమెండ్మెంట్స్ ఇన్ ఇండియా వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నేను ఏవైతే డిపిఎస్పి అని చెప్తూ ఉంటానో ఈ డిపిఎస్పి గురించి క్వశ్చన్ వచ్చింది. అసలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఎలా నడుచుకోవాలి, ఎటువంటి పాలసీస్ని ఇంట్రడ్యూస్ చేయాలి, మన ఇండియా, మన కంట్రీని ఏ డైరెక్షన్లో ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తూ ఇచ్చే కొన్ని డైరెక్షన్స్, అంటే కొన్ని సజెషన్స్, కొన్ని గైడ్ లైన్స్ మాత్రమే. ఇవి
పాటించకపోతే ఆ గవర్నమెంట్ని మనం కోర్టులో నిలదీయలేం. సో దీస్ ఆర్ ఆల్ నాన్ జస్టిఫైయబుల్, బట్ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. కంట్రీని ఎలా పరిపాలించాలి, మన కంట్రీని ఎటువంటి దిశగా తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఎటువంటి వాటికి ప్రయారిటీ, పాలసీస్ ఎలా ఉండాలి అనే ఒక గైడెన్స్, ఒక డైరెక్షన్ ఇస్తాయి తప్ప అవి ఫాలో అవ్వలేదా కదా అని చెప్పి ఆ గవర్నమెంట్ని మనం నిలదీయలేం, కోర్టులోకి వెళ్ళి కేసు వేయలేం. సో దే ఆర్ దేర్ఫోర్ కాల్డ్ యాజ్ నాన్ జస్టిషియబుల్. నాన్ జస్టిషియబుల్ అంటే కోర్టులోకి వెళ్ళి కేసు వేయలేం, నాన్ జస్టిషియబుల్, బట్ దే ఆర్ ఫండమెంటల్ ఫర్ గవర్నింగ్ ద కంట్రీ. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద నెక్స్ట్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్? చాలా సింపుల్ క్వశ్చన్. ఇది ఎందుకు చెప్తున్నారని అనుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను. 19(1)A రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కానీ నిజానికి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడిగారు ఒకసారి, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒక యాక్ట్ ఉంది. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి అని ఒకసారి ఏఐబిలో క్వశ్చన్ అడిగారు. ఐ థింక్ ఏఐబి 15 or 16లో. ఆన్సర్ యాక్చువల్లీ ఇక్కడ ఇదే. ఈ రైట్, ఈ 19(1)A నుంచి ఎన్నో రైట్స్ వచ్చాయి. అందులో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ వన్ ఆఫ్ ద రైట్స్. చాలా మందికి తెలీదు. ఈ మన ఆర్టికల్ 21 నుంచి చాలా రైట్స్ వచ్చాయి. అంటే రైట్ టు లైఫ్ నుంచే రైట్ టు స్పీడీ ట్రయల్ అని, రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్ అని, అలాగే రైట్ టు లైవ్లీహుడ్ అని, దాని తర్వాత రైట్ టు స్లీప్ అని, రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ అని, ఇలా ఎన్నో రైట్స్ మనకి ఈ ఆర్టికల్ 21 నుంచే వచ్చాయి. సిమిలర్గా ఆర్టికల్ 19 నుంచి కూడా ఎన్నో సచ్ రైట్స్ వచ్చాయి. అందులో వన్ ఆఫ్ ద రైట్ ఇస్ ఆర్టీఐ. రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి నాకు ఎలా తెలుసు అంటే ఆర్టికల్ 19(1)A గురించి. మీరు కనుక ఏఐబి 19, ఏఐబి 20 క్వశ్చన్స్ చూసినా కూడా ఏదో ఒక విధంగా ఈ ఆర్టికల్ 19ని తిప్పి అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్టికల్ 19(1)A ఎస్పెషలీ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి రావచ్చు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఈసారి ఎగ్జామ్లో వచ్చే టాపిక్ ఇస్ ఆర్టికల్ 25. సో ఆర్టికల్ 25 రైట్ టు రిలిజన్ ఒక ఆర్టికల్ ఉంటుంది. ఈ ఆర్టికల్ 25 రైట్ టు రిలిజన్ పైన కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆర్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ ఆర్ లిమిటేషన్స్ అనేవి ఏ గ్రౌండ్లో ఉంటాయి అని అంటే పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. ఈ 3 రీజన్స్ వలన పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటుందనో, లేదా మొరాలిటీకి అగేన్స్ట్గా ఉంటుందనో, ఆర్ హెల్త్కి అగేన్స్ట్గా ఉంటుందో, ఇన్ జనరల్ పబ్లిక్ హెల్త్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఒక రిలిజన్ పైన కొన్నిసార్లు లిమిటేషన్స్ పెట్టచ్చు. అదే ఆర్టికల్ 25 రైట్ టు రిలిజన్. ప్రతి ఒక్కరికి రైట్ టు రిలిజన్ ఉంది. మీకు నచ్చిన రిలిజన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోగలరు. కానీ దానిపైన కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి? దేర్ ఆర్ 3 ఎక్సెప్షన్స్. సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. సబ్జెక్ట్ టు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఎక్సెప్షన్స్ అని అర్థం. ఎక్సెప్షన్స్ ఆర్ కండిషన్స్ని ఏమంటాం? సబ్జెక్ట్ టు అని అంటాం. ఆన్సర్ వచ్చేసి 25. ఆర్టికల్ 25, ఆర్టికల్ 29 and 30 వీటి ఆధారంగా కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఈసారి ఎక్కువ ఉంది. ఫండమెంటల్ రైట్స్ ఇస్ టాపిక్ అండి. ఓకే, సపోజ్ మ్యామ్ మేము మా అంతటి మేము చదువుకోలేము, అసలు తక్కువ టైం ఉంది, ఇంత మేము ఒకేసారి చదువుకోలేకపోతున్నాము అంటే ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంది. డైలీ ఒక 2 to 3 hours ఈ టైం నుంచి మీరు స్పెండ్ చేసినా కూడా ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయగలరు. ఎందుకు అంటే మీ అంతటి మీరు చదువుకున్నప్పుడు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఇది ఇంపార్టెంటా కాదా, ఇది ఎక్కడి నుంచి చదవాలి, ఇలాంటి ప్లానింగ్ చేసుకోవడంలోని చాలాసార్లు ఏమవుతుంది, మనకి టైం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా మీరు కనుక ఫుల్ కోర్స్ జాయిన్ అయితే మీకు ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అనేది వస్తుంది. చాలామంది తెలుగు స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 3rd బ్యాచ్. లాస్ట్ బ్యాచెస్లో అన్లిమిటెడ్ పీపుల్, ఐ థింక్ అరౌండ్ 5,000 పీపుల్ ఓన్లీ తెలుగు స్టూడెంట్సే నా గైడెన్స్లో కోర్స్లో జాయిన్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఫుల్ కోర్స్లో ప్రతిదీ బ్రేక్ డౌన్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో డూ కన్సిడర్ దట్. ఓకే, నా కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, which of the following schedules of the Constitution of India contains a list of acts protected from challenge on the ground of violation of fundamental rights? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బేరాక్లో డైరెక్ట్గా దొరకదు. ఒకసారి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఉందా? కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ అన్నీ అయిపోయాక ఎండ్లో ఏముంటాయి? షెడ్యూల్స్ ఉంటాయి. సారీ, ఇక్కడ రాస్తాను. ఏముంటాయి? షెడ్యూల్స్ ఉంటాయి.
అయితే ఈ షెడ్యూల్స్లో ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో 8 షెడ్యూల్స్ ఉండేవి. దాని తర్వాత 9th షెడ్యూల్ ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. 9th షెడ్యూల్ ఎప్పుడు తీసుకొచ్చారు? ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా. ఈ ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చిన ఈ 9th షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో వాట్ హ్యాపెండ్ ఐ విల్ టెల్ యూ. వాళ్ళు ఒక లిస్ట్ క్రియేట్ చేశారు. దీంట్లో యాక్ట్ 2, 3, 4 ఇలా ఒక సిరీస్ ఆఫ్ యాక్ట్స్ పేర్లు రాసి, ఇలా ఏవైతే యాక్ట్స్ పేర్లు మేము 9th షెడ్యూల్ కింద రాసామో అవన్నిటిపైన కోర్ట్స్కి ఇంటర్ఫియరెన్స్ హక్కు లేదు, అంటే జ్యుడిషియల్ రివ్యూ లేదు. వీటిల్లో మేము ఏం రాసినా అది యాక్సెప్ట్ చేయాల్సిందే జనాలు. మేము సపోజ్ లా నెంబర్ 2లో ఆర్బిట్రరీ విషయాలు రాసాం, నిజానికి రైట్ టు లైఫ్ని ఎఫెక్ట్ చేసే విషయాలు రాసాం. అయినా సరే ఈ లాని తీసుకువెళ్ళి కోర్ట్స్లో మీరు ఛాలెంజ్ చేయలేరు. కోర్ట్స్లో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయలేరు. ఎందుకు చేయలేరు అని అంటే వాటి మేము 9th షెడ్యూల్లో పెట్టేశాం కాబట్టి అని చెప్పారు. నిజానికి ఇండియాలో యాజ్ వీ స్పీక్ టుడే దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ బికాస్ ఆఫ్ విచ్ కేస్? బికాస్ ఆఫ్ కేశవానంద భారతి. కేశవానంద భారతి ఏం చెప్పారు? బేసిక్ స్ట్రక్చర్ని ఎఫెక్ట్ చేసేది ఏది వ్యాలిడ్ కాదు కదా. సో జ్యుడిషియల్ రివ్యూ కూడా బేసిక్ స్ట్రక్చర్లో పార్టే కాబట్టి ఇలాగా యాక్ట్స్కి జ్యుడిషియల్ రివ్యూని తీసేసే విధంగా ఏవైతే మీరు అమెండ్మెంట్స్ చేశారో అది వ్యాలిడ్ కాదని చెప్పేశారు. యాజ్ ఆఫ్ టుడే ఈ 9th షెడ్యూల్లో లాస్ పెట్టడం ఇదంతా వ్యాలిడ్ అయితే కాదు. బట్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం చెప్పగలగాలి కాన్స్టిట్యూషనల్ లాలో ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉన్నా కూడా కొన్ని యాక్ట్స్ని ఛాలెంజ్ చేయకూడదు అని ఎక్కడ ఉంటుంది అని అంటే 9th షెడ్యూల్లో ఉంటుంది. ఓకే, బట్ యాజ్ ఆఫ్ టుడే ప్రాక్టికలీ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా. ఇది చాలాసార్లు ఇంతకు ముందర అడిగేవారు, ఈ ఇయర్ అడుగుతారో లేదో మనకు తెలియదు, చూద్దాం. యాంటీ డిఫెక్షన్ లా గురించి ఎక్కడ ఉంటుంది అని అంటే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఉంటుంది, విచ్ ఈస్ గివెన్ అండర్ షెడ్యూల్ 10 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మీరు కనుక న్యూస్ ఫాలో అవుతూ ఆప్ యొక్క ఎమ్మెల్యేస్ అరౌండ్ 7 ఆప్ యొక్క ఎమ్మెల్యేస్, రాజ్యసభ ఎమ్మెల్యేస్ ఆప్ అన్న పార్టీని వదిలేసి బీజేపీకి షిఫ్ట్ అయిపోయారు. దీన్నే డిఫెక్షన్ అంటారు. అంటే ఎలెక్ట్ అయిన పార్టీని వదిలేసి ఆ పొజిషన్లో ఉన్నప్పుడు వేరే పార్టీకి జంప్ అవ్వడాన్నే మనం డిఫెక్షన్ అని అంటాం. సో ఈ పాయింట్ పైన కూడా ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. ఈ 7 మెంబర్స్ షిఫ్ట్ అయిపోవడం అది యాంటీ డిఫెక్షన్ కిందకి వస్తుందా రాదా? బట్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ షిఫ్ట్ అయిపోయారు కాబట్టి నిజానికి అది డిఫెక్షనా లేదా మర్జరా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు అది అవసరం లేదు, కానీ జస్ట్ చెప్తున్నా. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అప్పుడు జరిగింది ఎప్పుడో, కానీ ఇప్పటికీ దీని యొక్క ఇంప్లికేషన్స్ ఉన్నాయి. సో కాన్స్టిట్యూషనల్ లా ఇస్ అ వెరీ డైనమిక్ సబ్జెక్ట్. ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, కానీ అవన్నిటికీ నిజానికి వీ హ్యావ్ ప్రాక్టికల్ యూటిలిటీ ఇన్ డే టు డే బేసిస్. మీకు తెలియకపోవచ్చు, మనం ఆ సిచ్యువేషన్స్లో ఉండకపోవడం వలన ఆర్ ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచించకపోవడం వల్ల మనకు తెలియదు, ఓ కాన్స్టిట్యూషన్లో జరిగిన ఈ పర్టిక్యులర్ విషయం వల్ల నా జీవితం ఇలా ఉంది. బట్ కాన్స్టిట్యూషన్ ఎఫెక్ట్స్ ఎవ్రీబడి, ఎఫెక్ట్స్ ఆల్ ఆర్ సిటిజన్స్. మన ఎవ్రీడే లైఫ్లో ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చాలు. ఆర్టికల్ 16 గురించి క్వశ్చన్. ఆర్టికల్ 16 ఏం చెప్తోంది? ఐడియా ఉంది ఎవరికైనా? ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ఇవన్నీ ఈక్వాలిటీ గురించి మాట్లాడతాయి. ఆర్టికల్ 16 ఏం చెప్తోంది? గవర్నమెంట్ జాబ్స్లో అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు మనం ఇంకొకరికి డిస్క్రిమినేషన్ చేయకూడదు. సార్ బేర్ యాక్ట్ ఓపెన్ చేసి చూస్తే మీరు ఆర్టికల్ 16 బేర్ యాక్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. దాంట్లో ఉంటుంది రిలీజియన్ యొక్క బేసిస్ పైన కానీ, రేస్ కానీ, సెక్స్ కానీ, కాస్ట్ కానీ, డిసెంట్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, రెసిడెన్స్ కానీ వీటిపైన చెయ్యకూడదు అనుకుంది. బట్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అని అడుగుతున్నారు. నాట్ వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ అంటే ఆర్టికల్ 16లో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నిటి ఆధారంగా డిస్క్రిమినేషన్ చేయకూడదని చెప్తారు. బట్ అక్కడ లేదని అడుగుతున్నారు. క్వశ్చన్లో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ అంటే ఆన్సర్ వచ్చేసి ఏజ్ బేసిస్ పైన డిస్క్రిమినేట్ చేయొచ్చు, అంతే కదా. ఇప్పుడు ప్రతి పొజిషన్కి ఎంతో కొంత ఏజ్ లిమిట్ ఉంటుంది. అబౌవ్ 35 జేసీజేకి ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 40 వరకు మేము ఎగ్జామ్షన్ ఇస్తాం. ఇలా ఏజ్ బేసిస్ పైన కావాలి అని అంటే మీరు సెగ్రిగేషన్ చేసుకోవచ్చు. అది ఈక్వాలిటీకి దెబ్బతీసినట్టు కాదు కదా. సో ఏజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేస్తారు అని అంటే క్వశ్చన్లో హింట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా బేర్ యాక్ట్ ఓపెన్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళే చెప్పారు కదా ఆర్టికల్ 16 అని, మీకు చాలా క్లియర్గా హింట్ ఉంది కాబట్టి క్వశ్చన్ చదివి ఆర్టికల్ 16 ఓపెన్ చేసుకొని
ఆర్టికల్ 16లో ఇవన్నిటిపైన చేయకూడదు అని ఉంది. బట్ ఇక్కడ వాళ్ళు అడుగుతుంది ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దోస్ గ్రౌండ్స్ అని అడుగుతున్నారు. సో ఆర్టికల్ 16లో లేని గ్రౌండ్ ఏంటి, ఏజ్. కాబట్టి మీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ అలా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బికాస్ చూడడానికి చాలా టఫ్ క్వశ్చన్ లా ఉంటుంది, బట్ నిజంగా క్వశ్చన్స్ అయితే చాలా ఈజీ. కాన్స్టిట్యూషన్ అండ్ క్రిమినల్లో కలిపిన క్వశ్చన్, కానీ లాజికల్గా ఆలోచించిన చాలా ఈజీ క్వశ్చన్. చాలా మంది కొత్త ప్యాటర్న్ క్వశ్చన్స్లో ఊరికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నిజానికి క్వశ్చన్ ఈజీయే కొంచెం లాజికల్గా ఆలోచిస్తే, బట్ ఏదో తెలియకుండా మ్యామ్ ఏదో అడిగేశారు, ఇంటర్లింకింగ్ క్వశ్చన్ అడిగేశారు అటువంటి క్వశ్చన్స్ చేసుకోకుండా వస్తూ ఉంటారు. డోంట్ డూ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చదవండి. ఆర్టికల్ 22 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. అరెస్ట్ అండ్ డిటెన్షన్కి రిలేషన్లో ఆర్టికల్ 22లో కొన్ని రైట్స్ ఉన్నాయి, 6 రైట్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సేఫ్ గార్డ్స్ డస్ ఇట్ గ్యారంటీ టు అ పర్సన్ అరెస్టెడ్ అండర్ నార్మల్ క్రిమినల్ లా, ఆర్డినరీ క్రిమినల్ లా. ఇక నిజానికి వాళ్ళు అడుగుతుంది ఏంటి, రెగ్యులర్ క్రిమినల్ లా అంటే మన సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్ వీటి ప్రకారంగా చెప్పండి, నార్మల్గా ఒక అరెస్టెడ్ పర్సన్ దగ్గర ఎటువంటి రైట్స్ ఉంటాయని అడుగుతున్నారు. సో ఆర్టికల్ 22 విచ్ ఇస్ లింక్డ్ టు క్రిమినల్ లాస్, వాటి గురించి ఒక క్వశ్చన్ ఉంది. మీరు కనుక ఒకసారి లాజికల్గా చదివితే మీకు అర్థమైపోతుంది ఆన్సర్. రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. అరెస్ట్ ఎందుకు చేశారో చెప్పాలి, అవును కదా మ్యామ్ చెప్పాలి. సో దిస్ ఇస్ ట్రూ, లాజికల్. చెప్పాలా, అక్యూజ్ చెప్పాలా, ఎస్. సిఆర్పిసిలో ఉందా, బిఎన్ఎస్ఎస్లో ఉందా, ఉంది. అక్కడ ఒకసారి ప్రిన్సిపల్స్గా నేర్చుకున్నాం. సో ఎస్. సో మ్యామ్ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మేము ఎప్పుడు చేయలేదు అంటే, ప్రతి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎగ్జాక్ట్గా అదే మీరు చదివిందే ఎగ్జామ్లో వస్తుందని ఉండదు గ్యారంటీ. బట్ ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ లాజికల్గా అక్కడ ఇచ్చింది ఏంటి అన్న క్వశ్చన్ చదువుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ చేస్తుంది. సెకండ్ చూడండి, రైట్ టు కన్సల్ట్ అండ్ టు బి డిఫెండెడ్ బై లీగల్ ప్రాక్టీషనర్ ఆఫ్ హిస్ చాయిస్. ఖచ్చితంగా ఒక నేరస్తుడి దగ్గర ఒక లాయర్ వెళ్ళి, లాయర్ తన లీగల్ అడ్వైజ్ ఇచ్చి ఆ అక్యూజ్ని రిప్రజెంట్ చేసే ఒక రైట్ ఉంటుంది కదా, ఉంటుంది. మనం చాలా సినిమాల్లో కూడా చూసాం ఈ విషయం, మనకి తెలుసు. రైట్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours. ఇది కూడా చాలా కామన్ నాలెడ్జ్లో ఉన్న పాయింట్. విత్ ఇన్ 24 hours ఆఫ్ అరెస్ట్ ఇమీడియట్గా మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఇది కూడా తెలిసిన విషయమే. రైట్ టు బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఇన్ ఆల్ కేసెస్. నో, బెయిలబుల్ కేసెస్ అని ఉంటాయి, నాన్ బెయిలబుల్ కేసెస్ అని ఉంటాయి, అవునా కదా. నాన్ బెయిలబుల్ కేసెస్ కొన్ని ఉంటాయి. ఈ విషయం మనం సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్లో నేర్చుకున్నాం కదా. సో ఇలాగా కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్ ఫ్రమ్ సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్ ఇక్కడ కాన్స్టిట్యూషన్తో ఇంటర్లింక్ చేసి కూడా అడగచ్చు. ఇలా అడిగినప్పుడు మ్యామ్ నాకు ఈ క్వశ్చన్ తెలియదు అని వదిలేయకండి, సింపుల్గా చదవండి. ఏబిసిఆర్ కరెక్ట్, ఆప్షన్ డి కరెక్ట్ కాదు. మరి చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారు. ఓకే, దే ఆర్ ఆస్కింగ్ us టు సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. సో కోడ్ చూడండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఎందుకంటే మిగతా అన్నిట్లోనూ 4 ఉంది, స్టేట్మెంట్ 4 ఇస్ రాంగ్ ఆన్సర్. సో ఇలాగా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు లాజికల్గా ఆలోచించి మీకున్న కామన్ నాలెడ్జ్, మిగతా సబ్జెక్ట్స్లో ఉన్న నాలెడ్జ్ని అప్లై చేసుకుంటూ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. ఫైనల్ క్వశ్చన్ అండ్ దట్స్ ఇట్, వీ విల్ ఎండ్ టుడేస్ సెషన్. జిఎస్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ చేంజ్ ఇన్ ఇండియా. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ జిఎస్టీని తీసుకురావడానికి కాన్స్టిట్యూషన్లో ఒక అమెండ్మెంట్ చేశారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి జిఎస్టీని తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ ఏంటి అని అంటే ఆప్షన్ ఏ 101st, అంటే 101 అమెండ్మెంట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 101 అమెండ్మెంట్ ఇస్ ద జిఎస్టీ అమెండ్మెంట్. ఇది కూడా చాలాసార్లు అడిగారు, ఇది ట్యాక్స్ టాపిక్స్లో కూడా అడుగుతూ ఉంటారు, అందుకని ఇక్కడ ఒకసారి డిస్కస్. ఐ హోప్ దిస్ సెషన్ వాజ్ వెరీ వెరీ యూస్ఫుల్. ఇటువంటి సెషన్స్ నేను మోర్ అండ్ మోర్ కండక్ట్ చేయాలి అని అంటే అందరు ఎంకరేజ్మెంట్ నాకు కావడం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ ఇట్, గివ్ అ కమెంట్. ఈ వీడియోని ఎంత కుదిరితే అంత షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ టాపిక్స్కి ఏం కావాలో లెట్ మీ నో, వీ విల్ డిస్కస్.